రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం. దీంతో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకునింది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారైన అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే, ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. ఫేక్ ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. మీరు చూడండి, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి, నిద్రలేశాను, న్యూస్ వచ్చింది సాక్షిలో, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఇమ్మీడియట్గా నేను బాధపడ్డా, ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధ కలిగింది. నా పక్కన ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నాడు, డీజీపీ ఉన్నాడు, సీఎంఓ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరు కూడా నాకు బ్రీఫ్ చేయలేకపోయారు, బిజీగా ఉన్నాం. ఆయన కూతురు ఆ రోజు అడిగింది, ఇది కేస్ స్టడీ మాత్రం మీకు అందరికీ, కూతురు అడిగింది, నాకు అనుమానం ఉంది, ముందు పోస్ట్ మార్టం చేయాలంటే అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించాం. పోలీసుల్ని పెట్టుకొని సాక్ష్యాలు తారుమారు చేశారంటే, సాక్ష్యాలు లేకుండా చేశారంటే ఎలాంటి వాళ్ళో మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మార్టంకి వెళ్తే షాకింగ్ నిజాలు, గొడ్డలతో తలంతా ఇచ్చేస్తే మొత్తం రక్తం వచ్చి కుట్లేసి అంత్యక్రియలు పంపించే పరిస్థితికి వచ్చారు. రూమ్ అంతా లాగారు, బెడ్రూమ్ అంతా కూడా బెడ్ మార్చలేకపోయారు, కానీ బెడ్ అంతా రక్తం, గోళ్ళంతా రక్తం కడిగారు, కానీ ఆ మరకలు చెడపలేకపోయారు. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూసే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, ఆ రోజు చంపేశారు, ఇప్పుడు ఒకే దిక్కు పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు, పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఓసీడీ జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. నమ్మితే తెల్లవారు నిద్రలేస్తే ఆ రోజు మాట్లాడలేదు,